మేడారంలో కొలువుదీరిన ఈ సమ్మక్క సారలమ్మలెవరు? అడవి బిడ్డల కష్టాలు కన్నీళ్లు కడతేర్చే కలియుగ దైవాలుగా వీరు ఎందుకు పూజలందుకుంటున్నారు? ఈ జాతర ఎప్పుడు మొదలైంది? మేడారంలో సమ్మక్క సారలమ్మలు దేవతలుగా మారడానికి దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. ఈయన ఏకైక కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువైన మొదటి ప్రతాపరుద్రుడు పాలవాసుపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అదే సమయంలో మేడారంని పాలించే కోయరాజైన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. పగిడిద్దరాజు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం ప్రతాపరుద్రునికి కోపం తెప్పించింది. కాకతీయ సార్వభౌమునికి వ్యతిరేకంగా కోయ గిరిజనులలో తిరుగుబాటుకు ఉసిగొల్పి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వెంటనే పగిడిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. కాకతీయ సేనలను ఎదిరించడానికి సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధికెక్కింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికొచ్చి కాకతీయ సైనికులపై వీరోచితంగా పోరాడుతుంది. 100 మందిని చంపేస్తుంది. ఒక గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుకురించి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించదు. కానీ ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక చెట్టు కింద పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరణ దొరుకుతుంది. అంతేకాక శత్రుసేనలు రాజ్యాన్ని కుట్రతోనే జయించారని, వీరోచితంగా కాదని 2 ఏళ్లకోసారి భక్తి శ్రద్ధలతో తనను పూజిస్తే భక్తుల కోరికలు తీరుస్తాననే సమ్మక్క మాటలు ఆకాశవాణిగా వినిపిస్తాయి. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న కాకతీయ రాజులు సమ్మక్క భక్తులుగా మారిపోతారు. ఆ ప్రాంతంలోని గిరిజనులపై పన్నులు ఎత్తివేసి సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు చేస్తారు. తమకు లభించిన పసుపు, కుంకుమ భరణలని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ప్రారంభించారు. 1940వ సంవత్సరం వరకు ఈ జాతరను చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకొస్తారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క సారలమ్మ జాతర క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలం నుంచే కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు.